రైట్ రైట్, సంతోషం. మరి దేవుని మాటలు విందాం. దైవజన చప్పలు కొడుతూ కాపాడదాం. చాలా సంతోషం. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెల్లునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, పరిశుద్ధ జనాంగమా, రాత్రి యాముడి నందు ఆయన సన్నిధిలో మేలుకొని ఆయన స్తుతించి ఆరాధించి ఆయన మాటలు విని విశ్వాసుల సమూహమా, మీ అందరికీ ప్రత్యేకమైన ఉన్నారని మరి నన్ను ఆహ్వానించిన దైవదాసులు అభిషక్తులు, నన్ను ఎంతగానో ప్రేమించి నిజంగా అభిషక్తులు వారు ఎప్పుడు నాకు ఫోన్ చేసినా అభిషక్తులు వందనాలండి అని చెప్తామంటారు. నిజంగా అసలైన అభిషేకం పొందిన దైవదాసులు జాషువా జ్యోతయ్య గారి ప్రభునామం ప్రత్యేకమైన వందనాలు. నిజంగా వారి గురించి ఎంత చెప్పినా అది తక్కువ అవుతుంది. నన్ను ఎంతగా హెచ్చించారంటే మరవలేనండి. ఒకటి, క్రీస్తు సైనికుడు అనే అవార్డు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. ఆగస్టు 15వ తేదీన ప్రతి సంవత్సరం నన్ను సన్మానించే దైవదాసుడు. నిజంగా వారి ప్రేమ యేసయ్య ప్రేమే. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్య ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్య ప్రేమించే మనసయ్యా. ఒకసారి అమలాపురంలో మహాసభలు జరుగుతున్నవి. నిజంగా నేను అర్హుడు కాను. అయ్యగారు ఆ మహాసభల్లోనే నిజంగా వేదిక మీద నన్ను ఎక్కించి 4 మాటలు గీటిని చెప్పించారు. ఎంత పరవశించానంటే నా జీవితంలో అటువంటి మహాసభలకు నేను ఎప్పుడూ వెళ్ళాల. దేవుడికి స్తోత్రం చెప్పాలి. మెమోంటో జ్యోతిరాజు గారి ద్వారా మెమోంటో ఇప్పించారు. నిజంగా శాలువా కప్పించారు. నీకు ఎందుకంటే గొప్ప భాగ్యం నా జీవితంలో వేరే లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేస్తారు. అభాగ్యునైనా అల్పుడైన నన్ను వారు ఈ విధంగా ప్రేమించడం చాలా సంతోషించున్నాను, ఆనందించున్నాను, ప్రహర్షించున్నాను. అదేవిధంగా రూపమ్మ గారు ప్రత్యేకమైన ఉన్నారు. ఎంత సాత్వికురాలంటే నిజంగా వారిని చూసి మా పాస్తం గారికి చెప్తాను, రూపంగా అమ్మగారిని చూసి నేర్చుకో నువ్వు, ఆమె చాలా దీనురాలు, అయ్యగారు పైకిరా అంటూ వచ్చేస్తారు, పాట పాడు అంటే పాట పాడతారు, నువ్వు అసలు ఏమి పాడవు, ఏమి చేయవు, నాకు సహకరించవు అని అంటూ ఉంటాను.
నిజంగా చాలా సంతోషం. అమ్మగారు ప్రత్యేకమైన మరి ప్రభుత్వ సాయి గారికి, అదేవిధంగా మరి శాలిం దాస్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. ఇంకా వారు కూడా చాలా సాత్వికులు. ఈ కుటుంబాన్ని ఒక మాటతో నేను సరిపోల్చాలని ఆశ కలిగి ఉన్నాను. షారోన్ పీటర్ గారు, ఎస్టీఆర్ అమ్మగారు, వారి కుటుంబము హోలీ ఫ్యామిలీ, పరిశుద్ధ కుటుంబం. నమ్మిన వారికి స్తోత్రం చెప్పండి. నా బిడ్డల్ని ఆస్ట్రేలియా పంపించి చదవటానికి నాకు మా పెద్ద కుమారుని, నా చిన్న కుమారుడు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఆ తర్వాత నా కుమార్తె, నాకు 3 పిల్లలు, కుమార్తెను ఎంసీఏ చదివించాను. ఈ 3 లోక సంబంధమైన చదువులు చదివించాను. నిజంగా నేను అయ్యగారిని, అమ్మగారిని పొగడాలనుకుంటున్నాను. నిజంగా వారిద్దరు పిల్లలను, ఎదివ్యాని అదేవిధంగా హెచ్సిని బెంగళూరు దేనికి పంపించారంటే బైబిల్ స్టడీస్ కోసం. దేవునికి స్తోత్రం. నేను ఎంతో పరవశించానండి. నిజంగా నా బిడ్డలను అలా చదివించలేకపోయాని అని బాధపడుతున్నాను. ఇప్పుడు వారు నా పిల్లలు నా చేతికి రాట్లా, అంకికి రా, ప్రభువుని మిమ్మల్ని మార్చుకోవాలి, దేవుడు తప్పకుండా మార్చుకుంటాడు అని చెప్పి నేను ఇక ఆ దేవాలో ఉండిపోయాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏలూరు రైల్వే స్టేషన్లోనండి నేను ఏపాటివాడినండి, పిల్లలకి ప్రార్థన చేయమని ఫోన్ చేశారండి. నిజంగా నేను ఎంత ఆనందిస్తున్నానంటే, ఒక అభిషేక్తుని పిల్లలు బైబిల్ ట్రైనింగ్ కొరకు బెంగళూరు వెళ్తున్నారు. నిజంగా వారి వరకు నేను ప్రార్థన చేయటం అంటే నేను ఏ పాటు వాడినండి అని అడిగేసాను కూడా. అయ్యా నేను లేదో మీరు చేయాల్సిందే అన్నాను, చేశాను. ప్రియమైన పిల్లరా, నా గొప్ప భాగ్యంగా భావించున్నాను. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే, అయ్యగారికి చాలా మంచి మనసు ఉంది. వారు నన్ను ఎంతగానో ప్రేమించున్నారు, దాన్ని ఇక వద్దు లేదు. అయితే వారి పిల్లలు బెంగళూరులో చదువుతున్నారు కనుక నేను ప్రతి నెల పిల్లల కొరకు ప్రతి నెల సంవత్సరం పాటు 1000 రూపాయలు ఇవ్వాలని ప్రేరేపణ. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా ఇది చాలా తక్కువ అమౌంటే. ఒక సంవత్సరం పాటు ఆయన మరి పిల్లలను చదివిస్తున్నాను, నేను కూడా చదివిస్తున్నాను అనే భావంతో, నేను కూడా ఆ చదువులో పాలు బాగుతున్నాను అనే భావంతో నేను ఈ పని చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సంవత్సరం పాటు నేను మాట తప్పు వచ్చింది కాదండి, తప్పకుండా మరి ప్రతి నెల ఆ అమౌంట్ నేను అయ్యగారికి ఫోన్పే చేస్తానంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇకపోతే ఈ హోలీ ఫ్యామిలీ, ఈ పరిశుద్ధమైన కుటుంబము దేవుని కొరకు ఎల్లవేళలా మరి అలుపెరుగని కుటుంబముగా, అలుపెరుగని వీరులుగా వీరు పనిచేస్తున్నారు. ఈ మన తాలూకాలో నిజంగా ఇటువంటి దైవజనులు లేరని నేను మరి మోమాటం లేకుండా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడూ బిజీగా ఉంటారు. నన్ను పిలిచిన చోటుకెళ్ళా నాకు అవకాశం ఉంటే నేను వెళ్తూ ఉంటాను. ప్రియమైన పిల్లరా, ఫలానా వారు చనిపోయారు, అయ్యా వస్తారా? తప్పకుండా వస్తానయ్యా అని చెప్పి వీలున్నప్పుడల్లా వెళ్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. ప్రియమైన పిల్లరా, ఇప్పుడు నేను పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చెప్పే ముందు, పోయినసారి నేను ఆలనీటికి వచ్చాను. ఉపవాసం సెలవు ధ్యానం లాస్ట్ రోజు 30వ తేదీ ఉంటుంది. 30వ తేదీ వచ్చినప్పుడు ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాను నేను. పౌలు పూర్వము దూషకుడు,
హింసకుడు, హానికరుడు అని. అటువంటి పౌలు గారు ప్రియమైన ఎలా మారిపోయాడు? నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, నా శరీరమందు నా యేసయ్యని కనపరుస్తున్నాను. అంతగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. మరి మనము అని ప్రశ్నించారు. మనము యేసుని గొంగళ ఎక్కడ ఉన్నావు అంటే అక్కడే ఉన్నాను అని అంటున్నాను. మనలో మార్పు లేదండి. వాస్తవంగా నేను అయ్యగారితో అన్నాను, అయ్యా మీరు వేల ప్రసంగాలు, ఈ వేదిక ఇంటర్నేషనల్ స్పీకర్స్ తీసుకొచ్చిన వేదిక ఇది, వారి చేత మాట్లాడించిన వేదిక ఇది. అటువంటి వేదిక మీద మీరు ఎన్నో ప్రసంగాలు వినిపించారు, ఎవరు ఉన్న మార్పు వచ్చిందా అని అడిగాను. ఆయన ఏం సమాధానం చెప్పారంటే, నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే, సంసోను గారు విత్తటం మన పని, పని చేయుట దేవుని పని. వారికి మార్పు దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంకా చాలా చక్కటి మాట చెప్పారండి. నేను అంటాను, ఎంతమంది ద్వారా చక్కటి సభలో మాట్లాడిస్తూ ఉంటాం. మా సంఘంలోనే సరైన రీతిలో స్పందించట్లేదు, ఏంటి ప్రయోజనము అని బాధపడుతూ ఉంటాం. కానీ అయ్యగారు చెప్పిన మాటను బట్టి ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా విత్తటం మన పని అయితే పని చేసేది, ఫలింప చేసేది దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలను 3 మాటలు నేను చదివిస్తాను. వేరు పుస్తకాల నుంచి. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయము. నాకు దేవుడు చెప్పమని ప్రేరేపణ, నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఈ వాక్యం ఎత్తాలి శాంసన్ అని చెప్పి నాతో మాట్లాడిన మాట ఇది. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయము 26వ వచనం 27వ వచనాన్ని చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు అగ్నియు నీకను ఉండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును బహుగా దీవించునుగాక. ఆమేన్. తర్వాత అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఎండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. దేవుడు తన పరిశుద్ధమైన 2వ లేఖన భాగాన్ని బహుగా దీవించునుగాక. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. దేవుని దివ్యమైన వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. కనుక మారు మనసు పొందునట్లు
అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును బహుగా దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడు తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలైన మా ప్రియులు, మీ దాసులు, అభిషేకులు జాషువా జ్యోతయ్య గారి ద్వారా ఏర్పాటు చేసిన మన్నా మినిస్ట్రీస్ దైవశక్తి ఆన్లైన్ ప్లేస్లో మేమందరము పాలుభాగస్తులమయ్యే కృప, అర్హులమయ్యే కృప, యోగ్యులమయ్యే కృప మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. అవును కదా ప్రభువా, వాస్తవంగా విశ్రాంతి తీసుకునే సమయం ఇది. అయితే మేము ఆ విశ్రాంతిని ప్రక్కన పెట్టి ప్రభువా మీ మాటలు వినటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మీ నామములో ప్రార్థన చేయటానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలైనా. అల్పుడను, ఎందుకు పనికిరాని వాడిని మీ పక్షంగా నన్ను నిలబెట్టుకున్నారు ప్రభా. నన్ను బలపరచండి, నీ శిలువ చాటున మరుగుపరచండి. నాకు మాకు కావలసిన వర్తమానాన్ని ఎత్తి చూపించిన లేఖన భాగాల ద్వారా మాట్లాడి మీరు మహిమ పొందుకుంటారని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. నిజంగా ఈ మాటలు మన జీవితానికి చాలా విలువైనవి. నేటి దినాల్లో అబద్ధ బోధకులు బయలుదేరారు. ఒక సహోదరి అంటుంది, నేను ముసుగు వేసుకోనంటే వేసుకోను. ఆవిడ ఏదో సమరెడ్డి ఆమె ఆ మాట మొట్టమొదటి చెప్పేసింది, నేను ముసుగు వేసుకోను, ఎక్కడ ఉంది అని అంది. నేను అన్నాను, అంటే నా హృదయంలో 1 కొరింథీ 11 అధ్యాయము 5-6 వచనాల్లో ఉంది, జుట్టుంటే ముసుగు వేసుకోవాలి, జుట్టు లేకపోతే కత్తిరించుకుంటే ముసుగు అవసరం. ఆ 2 వాక్యాల ద్వారా నేను ఆవిడకి రిప్లై ఇచ్చేసా, కామెంట్ పెట్టేశా. నువ్వు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావమ్మా, నువ్వెవరైనా కావచ్చు, నువ్వు ముసుగు వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒక జుట్టు జడల బరిలా విడదీసేసింది పట్టుకొని, మొహం నిండుగా కోటింగ్ కొట్టుకుంది ఒక అమ్ముడు మందాన్ని. దైవ భక్తి కలిగిన స్త్రీ వలె ముందు నువ్వు ఉండాలి, సంఘానికి బోధించి నీవు ఉండాలి, మాదిరికరంగా నువ్వు ఉండాలి అని కామెంట్ పెట్టేశాను. నేను ఇటువంటి వాటిని సహించలేను. ముందు వాక్యం. అప్పుడు ఆవిడ అంటుంది, అది కొరింథీయులకు రాసిన పత్రిక కదా, కొరింథీయుల సంఘానికి రాసిన పత్రిక కదా. మరి బైబిల్లో దేవుని చేత రచించబడింది, ఆయన ఆత్మ ప్రేరేపణ చేత రచించబడిన గ్రంథము, ఆమోద ముద్ర వేసి సంతకం పెట్టిన గ్రంథం ఇది. ఇదేమిటారా గమనించండి, ఇది కొరింథీయులకి, తెస్సలోనికి, తీతుకి, తిమోతికి రాసిన పత్రికలు, మనందరికీ రాసిన పత్రిక ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొరింథీయులకి రాసిన పత్రిక వాళ్ళకే ఈ మాటలు అంటుంది. నేనంటాను, ఒక వెంటికి తీసిస్తే మొదలు చివరి తెలియదేమో అప్పటికి అంటుంది. చాలా బాధాకరం అనిపించింది. అటువంటి వారు అబద్ధ బోధకులు, మళ్ళీ సిన్సియర్, దేవుని ఆరాధించే, దేవుని ప్రేమించే, దేవుని ప్రేమను ప్రకటించే ఆ సంఘం ఇది అని కింద డిస్క్రిప్షన్లో రాసింది. అని చాలా బాధ వేసింది. ప్రియమైన బిడ్డగా,
దేవుని మాటకు లోబడు. ప్రతి మాట నా కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను బలపరచడానికి, నన్ను పరిశుద్ధినిగా తీర్చిదిద్దటానికి, నన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దటానికి, నన్ను యథార్థవంతునిగా తీర్చిదిద్దటానికి నా దేవుని గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెందిన గ్రంథం ఇది. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నంటే మనమంటే మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటలో విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియో నికను ఉండను. దేవునికి స్తోత్రం. మనము అనగా మనమే రక్షణ పొంది మారు మనసు పొంది యేసు రక్తంతో కడగబడిన తర్వాత సత్యమును గూర్చి అనగా దేవుని వాక్యము సత్యము, దేవుడే సత్యమై ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మార్గం సత్యం జీవం అయ్యున్నవాడా, మహామహిమతో తిరిగి రానున్నవాడా, మార్గం సత్యం జీవం అయ్యున్నవాడా, మహామహిమతో తిరిగి రానున్నవాడా, యేసయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా, యేసయ్యా నా యేసయ్యా, స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా, స్తుతికి పాత్రుడా స్తోత్రాలుడా గొప్పవాడా నాలో ఉన్నవాడా, స్తుతికి పాత్రుడా స్తోత్రాలుడా గొప్పవాడా నాలో ఉన్నవాడా, నాలో ఉన్నవాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అనగా నా ద్వారా అనేక మంది రక్షణ పొందిన తర్వాత నా ద్వారా అనేక మంది మారు మనసు పొంది దేవుని కృపలో వర్ధిల్లుచున్న సందర్భంలో నా ద్వారా అనేక మంది మరి పాప క్షమాపణ, నా ద్వారా అందరికీ మేలు జరుగుట, నా ద్వారా అనేక అద్భుత కార్యములు జరిగిన తర్వాత సత్యమును గురించి అనుభవ జ్ఞానం అంటే ఇది. నా ద్వారా లేక నీ ద్వారా అనేక మంది విడిపించబడిన తర్వాత, అనేక మంది మేలు పొందుకున్న తర్వాత మనము తప్పిపోయినట్లయితే అనగా బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే ఆ పాపమునకు బలి ఇకను అనగా యేసయ్య నా కొరకు పదే పశువుల తొట్టులో పరుండబెట్టబడాలా, నా కొరకు మరియ గర్భమున పిండముగా శిశువుగా జన్మించాలా, నా కొరకు నక్కలకు బరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారునికి తల వాంచడానికి స్థలమైన కూడా లేదు అనే రీతిలో నా యేసయ్య బ్రతకాలా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, బలి ఇకను ఉండదు. దానర్థం ఏమనగా నీ కొరకు ఈ విధంగా జన్మించి నీ కొరకు చాలాగా కొరడా దెబ్బలు తిన్న తర్వాత లేక ముండ్ల కిరీటం తొలగించుకున్న తర్వాత ప్రియమైన బిడ్డలారా శిలువలో బలియాగమైన తర్వాత ఇక బలి ఇకను ఒక్కసారి బలి. ఈ కోళ్ళు లేక ఈ యొక్క ఎద్దులు, ఈ యొక్క మేకలు, ఈ గొర్రెపోతులాగా ఏటా చెల్లించవలసిన పని
లేదా బైబిల్ చెప్తుంది ప్రియదేవుని బిడ్డ, నేను కాదు, చదువుదమ్మా 10వ అధ్యాయంలో ప్రియదేవుని బిడ్డరా 10వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. అలాగూ చేయగలిగిన సేవించువాడు ఒకసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనసాక్షికి పాప జ్ఞప్తికి ఉండదు కనుక వాటిని అర్పించుట మానవుడు కదా. అయితే బలులు అర్పించుట చేత ఏటేట పాపముల జ్ఞాపకము వచ్చుతున్నవి. ఎలా అనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎడ్ల యొక్క రక్తం పాపం కలిగేస్తుందా? పరిశుద్ధుడైన యేసు రక్తమే, యేసు రక్తమే. ఆ రక్తము చేత నేను కడగబడిన తర్వాత బుద్ధిపూర్వకంగా అనగా కావాలని ఇచ్చే చొప్పున, కోరిక చొప్పున, ఉద్దేశము చొప్పున పాపము చేస్తే ఆ పాపానికి బలి ఇకనో పదే యేసయ్య నీ కొరకు రక్తము చిందించుడు, నీ కొరకు కాళ్ళు చేతులలో మేకులు చీలలో దిగ్గొట్టించుకోవడం, నీ కొరకు ముళ్ళ కిరీటం ధరించుకోవడం, బలి అనేది ఒక్కసారి జరుగుతుంది. ఇది పరిశుద్ధిని యొక్క బలియాగము. కాళ్ళు చేతులలో శిలలతో కొత్తగా తలడిల్లిపోయినది చూశా, తలపై ముండ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూశా, కాళ్ళు చేతులలో శిలలతో కొత్తగా తలడిల్లిపోయినది చూశా, తలపై ముండ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూశా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో కృంగేనయ్యా. అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును ఎన్నెన్నో రకాల మనుషులు బోధకులు ఈ లోకంలో ఉన్నారు. ఏమి బిడ్డరా, నువ్వు ముసుగు వేసుకోవా? నిన్ను బట్టి కదా నా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషించబడుతున్నాను. నేను ముసుగు వేసుకోనంటే వేసుకోను. అది కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట. అది కొరింథీయుల సంఘానికే చెందుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నేడు దినాల్లో దైవదాసు నా ప్రియులరా, ఆలోచన చేద్దాం. ఈ మాటలు ఆలోచన చేసినట్లయితే మనకి ఒక ప్రత్యేకమైన గ్రహింపును దేవుడు ఇస్తాడు. స్తోత్రం. బుద్ధిపూర్వకంగా పాపం అనేది కుదరదు. కావాలని చేసే పాపమో కుదరదు. ఉద్దేశపూర్వకంగా చేసే పాపమో కుదరదు. మీరు అనుకోవచ్చు, దావీదు గారు చేసాడుగా. పాత నిబంధన గ్రంథంలో దావీదు గారు ఘోర పాపమే చేశాడు కాదంట. తీరినప్పటికీ యేసయ్య శిలువలో బలియాగం అవల. ఆలోచన చేయండి. అయితే నేను దావీదు గారిని సమర్థించగల. బెత్షెబా విషయంలో చేసిన తప్పిదం పాపం బహు భయంకరమైనది. అయితే ఆయన పశ్చాత్తాపడ్డాడు.
స్తోత్రం. శాంతపడ్డాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచే, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయద్దు, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయద్దయా అని బ్రతిమలాడాడు. కన్నీరు కార్చాడు. పడక పాపపు పడక తేలినంతగా కన్నీరు కార్చాడు. ఎక్కడుందండి అంటారా? 6 కీర్తన గ్రంథము 6వ కీర్తన 6వ వచనం చదవండి. ప్రియదేవుడు గారా, మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఈరోజు మార్పు చెందాలి. మనము పదే మనం చేసిన తప్పే చేసే కుదరదు. దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పలుపు తేల చేస్తున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుపోతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాపడ్డాడు. పాపము పడక కొట్టుకుపోయేలా అంత కన్నీరు కార్చాడు ఆయన. మనం ఎప్పుడైనా అసలు కన్నీళ్ళు అంటూ ఎందుకు చూసాం? ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే కంచో కూడా ఏడవరండి. నిజంగా కళ్ళంటే నీళ్ళే రావు. భయంకరమైన పరిస్థితి. గతంలో మా చిన్నప్పుడు చాలా వేదనతో కన్నీళ్లు కార్చేవాడు. అయ్యో నువ్వు ఇలా బ్రతికివి కదా, అయ్యో నువ్వు మంచివాడు, అయ్యో ప్రియదేవుని బిడ్డరా, ఈ విధంగా కన్నీళ్ళు కార్చాడు. ఇప్పుడు ఎవ్వరికి పోతే ఇప్పుడు వెళ్ళి అన్న టైపులో నిజంగా ఏసై కూడా కన్నీరు కార్చాడు. కారలేదా? కార్చాడు కదా. చిన్న మాట అది. ఏసయ్య కన్నీరు విడిచాడు. ఆయన అంత గొప్ప మనసు కలిగిన. ప్రియమైన బిడ్డరా, ఆలోచన చేయండి. మనము ఎలా ఉన్నామనంటే భయంకరమైన స్థితిలో దావీదు గారు కన్నీరు అసలు మామూలుగా కాదండి, కన్నీరు విడిచాడండి. అయితే మన బిడ్డల కొరకు కన్నీళ్లు విడమని పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. విలాప వాక్యములు 2వ అధ్యాయము అది ఆ వాక్యం. నీవు లేచి రేయి మొదలు జామున నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. రేయి మొదలు జామంటే ఏంటి? చాలామంది అసలు రకరకాలుగా మాట్లాడతారు ఈ రేయి మొదటి జాము గురించి. నేనంటాను, మొదటి జాము స్టార్ట్ అయ్యేది అర్ధరాత్రి సమయం అందే. అర్ధరాత్రి మొదటి జాము స్టార్ట్ అవుతుంది. ఎవరినైనా కనుక్కోండి. రేయి మొదటి జాము అంటే రాత్రి 9 గంటలకి 6 గంటలకి పడుకుంటారా ఏంటి? రేయి మొదటి జామున లేచి అని అన్నారు కదా. 12 గంటలు దాటిన తర్వాత రేయి మొదటి జాము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు నీ పిల్లల కొరకు కన్నీరు కాట్లు, కొండ పోతగా కన్నీరు కాట్లు అని దేవుని మాకు. మన పిల్లలు ఎలా ఉన్నారు ఈ రోజున? మన మాట వింటున్నారు? అసలు ఏమా మాట వింటున్నారా? వెంటనే మీ చేతిలో సెల్ ఫోన్ ఒకటి ఇచ్చేస్తున్నాం, టచ్ ఫోన్. అంటే దాన్ని ఎలా తిప్పుతూ ఉంటారు. నచ్చిన సీన్ రావాలి, అప్పుడు కానీ ఎలా తిరిగేసి. ఇదే బిడ్డరా, మన పిల్లలు మన మాట వింటారు. కానీ దేవుని సంఘమా, ఆలోచించి మన బిడ్డలను పరిశుద్ధులుగా పెంచాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులుగా పెంచాలి, అది మన బాధ్యత. అంటూ ఉంటాం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటాం. ఆ బహుమానాన్ని ఎలా పెంచాలి? మీరు ఆలోచన చేయి. వారిని సండే స్కూల్కి నడిపించాలి, ఆరాధనకి నడిపించాలి, ఇటువంటి ఆన్లైన్కి నడిపించాలి. ఏదో మన మాట వింటారా? వాస్తవంగా
ఈ సత్య సంబంధమైన మాటలు మీరు వింటున్నారు ఈ రోజున, మనం వింటున్నాం ఈ రోజున. మరి దావీదు చేశాడు ఇది బెత్షెబా విషయంలో అపరాధం, పాపం చేశాడు. తిరిగి ఆ పాపము కొనసాగించాడా? చెప్పండి, ఆ పాపాన్ని కొనసాగించాడా? మానుకున్నాడు. నాతాను వచ్చి, ప్రవక్త వచ్చి, ఆ మనుషుడవు నీవే అని అన్నప్పుడు ప్రియదేవుడా అవును నేనే. అప్పుడు ఈ బెత్షెబా విషయంలో 51వ కీర్తన మొత్తం రాసింది. అది ప్రియదేవుడా ఆలోచన చేయండి, శుద్ధ హృదయం కలిగించే, నా అంతరంగంలో స్థిరమైన మనసును, చంచలమైన మనసుతో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ప్రభువా. నీ ఆత్మ నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయద్దు, రోసివేయద్దు ప్రభువా. నీ ఆత్మను నా యొద్ద నుంచి. ఎవరున్నారండి ఈ రోజులో ఇలా విలపించేవారు? తప్పిపోయిన కుమారుడి విషయం మనందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆశను అంతటి దిగమింగించి వేసలకి తాగుడికి ఖర్చు పెట్టించి పందులు తిని పొట్టు తిందామన్నా ఆ పొట్టు కూడా దొరకలా. ఆ పొట్టు తిందామన్నా కూడా దొరకలా. ఎంత దీన స్థితి! నాన్నగారి దగ్గర ఎంతో మంది సేవకులు ఉన్నారు, పనివారు ఉన్నారు, వారికి ఏ కొదువు లేదు. అప్పుడు బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇగో నేను నా తండ్రి వద్దకు వెళతా, వెళ్ళి నీకునో పరలోకమునకునో విరోధముగా పాపం చేశా అని అన్నాడు. తండ్రి సంతోషించాడు. ప్రియమైన ఆలోచన చేయండి, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి అటువంటి పాపములో పడ్డాడా? పడలేదు కదండి. బుద్ధి వచ్చింది, మారు మనసు వచ్చింది. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతిని వైయుండి పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతిని వైయుండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజు వైయుండి, ఏర్పరచబడిన యువరాజు వైయుండి పనికి మారిన వారితో స్నేహమా. ఓ కింది తనయా, ఈ కింది ఈ తండ్రి ప్రేమను యవనస్తులు ఎలా ఉన్నారు? పశ్చాత్తాపము లేనిది దేవుని బిడ్డగా పిలువబడుతున్నాం. క్రైస్తవులు అంటే ఏంటి? అంత్యోక్యలో మొట్టమొదటిసారి పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులని పిలువబడ్డారు. అనగా క్రీస్తును పోలి జీవించేవా, అభిషిక్తులని అర్థము, అనగా పరిశుద్ధులని అర్థము. మరి మనకు ప్రియమైన బిడ్డగా ప్రతి చోట పోలీస్ స్టేషన్లో మనుడు గారు అంటారు, వచ్చేదల్లా క్రైస్తవులే. స్టేషన్కి వచ్చేదల్లా ఎక్కువ శాతం క్రైస్తవులే. ఇలాంటి క్రైస్తవులమా మనం? నేను పరిశుద్ధుడను, మీరునో పరిశుద్ధులై ఉండండి. ఎక్కడ రాయబడింది మాట? అపోస్తులైన పేతురు గారు ఉల్లంఘించున్నాడు ఈ మాట. ఆ మాట లేవీయుల 11వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా
అదే లేవీ కాండము 19వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. చదవండి ఒకసారి. లేవీ కాండము త్వరగా సహాయం చేయాలి. 11వ అధ్యాయము 44వ. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. మీరు పరిశుద్ధులై ఉండవలనని, మీరు పరిశుద్ధులై ఉండవలనని మీ దేవుడునైనా యెహోవా అను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అటు బిడ్డలమైన మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? పీత ఉందండి. పీత పిల్లలు చూసారా? ఎన్నోసార్లు పల్లెటూరులో ఎక్కువగా చూస్తామంటారు. తల్లి ఎలా నడుతుందో పిల్లలు కూడా అదే నడక. కోతి ఉందండి, గంతులు వేస్తూ ఉంటారు, ఎగిరి పట్టుకుంటారు. కోతి పిల్లలు కూడా దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని బిడ్డరా ఆలోచన చేయాలి. ఈ మాటలు మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడి రోజున మనందరితో మాట్లాడుచున్నాడు. ఈ రోజున మనందరితో మాట్లాడుచున్నాడు. నువ్వెలా ఉన్నావు? బుద్ధిపూర్వకంగా పాపం చేసే వ్యక్తివిగా నేను ఉన్నామా? మనము అనుకుంటుంది ఇక్కడ. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే పాపమునకు బలి ఇకనో మరేముంటుందంట? అగ్ని ఆనదు, తీక్షణమైన అగ్ని. ఇకనో విరోధులను దహించబోవు అగ్ని, తీక్షణమైన అగ్ని ఇకనో అంటుంది. ఏమని బిడ్డరా ఆలోచన. పాపములో పట్టుబడ్డ స్త్రీ మనందరికీ తెలుసు. అసలు వాళ్ళు చేసిందే తప్పు. పాపములో పట్టుబడిన స్త్రీ. మరి పురుషుడు ఎక్కడ ముద్దు పెట్టేశారు? స్త్రీనే పట్టుకొచ్చారు. అవలా సరే అన్నాడు. మీరు పాపము చేయని వారు మొదట ఆమె మీద రాయి వేయండి అని అన్నారు. దేవుని బిడ్డరా, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తురులో తురు. దేవుని బిడ్డరా ఆలోచన చేయండి. ఎందుకని వారు పాపం చేశారు? ఇద్దరిని పట్టుకోవాలి. బైబిల్లో ఉంటుంది. మగనాల్ని కూడా తీసుకురావాలి. కానీ అలా చేయరా. స్త్రీనే తీసుకొచ్చారు. అది తప్పే. ఆజ్ఞాతిక్రమం పాపం. ప్రియమైన బిడ్డరా, నా యేసయ్య ఆజ్ఞ ప్రతీది కూడా పరిశుద్ధమైన ఆజ్ఞ. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేస్తారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన నోటి నుంచి వచ్చి ప్రతి మాట పరిశుద్ధమైనది. నమ్మిన వారు దేవునికి గట్టిగా ఆలోచన చేయండి. అప్పుడు నా ప్రభు అంటున్నాడు, అమ్మా వారెవరూ నేను శిక్షించలేదా? ఏంటి పాపము చేసిన స్త్రీతో నా ప్రభు అన్న మాట, అమ్మా వారు నిన్ను శిక్షించారు, నేను కూడా శిక్షించును. ఇక మీదట నీవు పాపము చేయొద్దు. చేసిందా? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా చేసినట్లుందా? దాఖలాలు ఉన్నవా? లేవో. మనము రిపీటెడ్లీ we are doing sin repeatedly. నాకు నచ్చిన వాక్యం ఇది. నన్ను కంట్రోల్ చేసిన వాక్యం ఇది. నన్ను ఆదరించిన వాక్యం ఇది. ఇదేమి వెళ్ళరా? ఇచ్చి మాటలు నా జీవితంలో మర్చిపోలేను తెలియని కదా. బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి. అదే నా ఆశయం. ప్రియమైన బిడ్డ, నమ్మండి మాటలు. ఒకప్పుడు నేను మా కుటుంబము 5 అన్నదమ్ములు, ఒక చెల్లి ఆఖరిలో పుట్టింది. చెల్లి కోసం ఎదురు చూసినట్టున్నారు మా నాన్నగారు వాళ్ళు. చెల్లి
ఆ 5 మా చెల్లి 6. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి. సాయంకాలం అయితే ఇక మా గోళ అంతా ఇంత కాదు. మా అమ్మ లేదురా పడుకోండి. ఎంత విలపించుంటుంది మా అమ్మ. కన్న కొడుకులకి అన్నం పెట్టలేని తల్లినైతే అని బాధపడి ఉంటారు. కానీ దేవుడు మమ్మల్ని కనికరించి 4 అన్నం పెట్టి వారు ఉంచాడు. దేవుడికి స్తోత్రం చేస్తాడు. దేవుడు బిడ్డరా, ఆయన మంచి దేవుడైనా, పరిశుద్ధ దేవుడైనా, గొప్ప దేవుడైనా, దేవుడు బిడ్డరా, ఆయన అన్నీ ఎరిగిన దేవుడైనా నిశ్చయముగా ఈరోజు నేను ఇంటి నుంచి వచ్చి 36,650 రూపాయలు మరి పెన్షన్ తీసుకుంటున్నా. రిటైర్డ్ అయిపోయి ఇంచుమించు 40 సంవత్సరాలు అయింది. నేను రిటైర్డ్ అయిపోయి ఇంచుమించు 40 సంవత్సరాలు. దేవుని బిడ్డరా, ఎవరిచ్చారు ఈ ఆధిక్యత? నా ప్రభువే. దేవునికి స్తోత్రం. 10 ఎకరాలు పొలం ఇచ్చాడు ఆయన. 10 ఎకరాలు పొలం ఇచ్చాడు. చక్కటి బిడ్డలు. ఇంకా వాళ్ళకి వేరే యావిగేసినట్టు ఇది ఉండదు. అప్పుడే లోకరీత్యా ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్నారు. దేవుని బిడ్డరా, దేవుడు తప్పకుండా వారిని మారుస్తాడు, మార్చునుగాక. దేవుని బిడ్డరా, గమనించండి. అట్టి దీన స్థితి నుంచి సంపన్న స్థితికి తీసుకొచ్చాడు. ఎవరో? నన్ను కన్నా కొన్న యేసయ్య. ప్రియమైన బిడ్డలారా, ఆయన రక్తముతో కడగబడిన తర్వాత ఇక పాపానికి జోలి కట్టలేదు. దేవునికి స్తోత్రం. పాపముతో నాకేం పని? ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 వచనాలు చదవండి ఒకసారి. నేను ఇక నా టైం అయిపోతుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైనము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరమును నిరర్ధకమునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా ఎరుగుదుము. దేవునికి స్తోత్రం చెప్తాను. ఇంకా ఈ మాటలు మనల్ని ఎంతగానో బలపరుచున్నాయి. పాపమునకు మనం దాసులమా కాకూడదు. కడగబడ్డాం పరిశుద్ధమైన రక్తం చేత, కడగబడ్డాం పవిత్రమైన రక్తం చేత. తిరిగి అదే పాపాన్ని చేస్తా ఉంటే బలి ఇకను కూడా ఉండదు. దయచేసి ఈ మాటలను వింటున్న నా ప్రియ సహోదరుడా, ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడుతున్న మాటను ధ్యానం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనము. జయింపబడిన వారు ప్రభువునకు రక్షకునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుపడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కలవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను, ఏ ఆజ్ఞ అండి? పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఎందుకే వారికి మీరు కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్క ఏం చేస్తుంది? కడుపు నిండేదంటుంది, వచ్చేసి ఒక చోట కక్కేస్తూ ఉంటుంది. తిరిగి కంచేపుడికి దాన్ని తింటూ ఉంటుంది. తిరిగి కంచేపుడికి దాన్నే ఎంత విడిచిపెట్టేశామండి. పాపాన్ని విడిచిపెట్టేశాం. యేసు రక్తంలో కడగబడ్డాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం. రక్షణ కడవరకు కొనసాగించవలసిన వారమైన మనము
కుక్కలాంటి జీవితం. కక్కేసి ఏం చేస్తుంది, తిరిగి ఎంత అసహ్యమండి కక్కి దాన్ని తినటం. నేను చూసా, ప్రాక్టికల్ చూసా. కడగబడిన పంది ఎక్కడ దొరుకుతుంది? కడగబడింది. చక్కగా ఉండొచ్చు కదా, వచ్చేసి ఆ బురదలోనే దొరుకుతూ ఉంటుంది. బిళ్ళరా ఆలోచన చేయండి. ఆ మాట చక్కగా వినిపించాడు. కడగబడిన పంది బురదలో దొరుకుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంబంధించింది. దేవునికి స్తోత్రాలు. ఎవరికి? యేసయ్య పాదాలు విడిచిపెట్టిన వారికి. ఈ పాదాలు యేసయ్య పాదాలు. విడువను నీ పాదము యేసయ్య, మరువను నీ ప్రేమను. విడువను నీ పాదము యేసయ్య, మరువను నీ ప్రేమను. పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, విడువను నీ పాదము యేసయ్య, మరువను నీ ఎవరండి? సుంకర్. పరిచయుడేమో వారానికి 2 మార్లు ఉంటాను ఉపవాసం. ఈ సుంకరి వల్లే కాకుండా ఉన్నందులకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. నీకు దొంగ వేస్తులు వలేనా, అన్నింటిలో 10% ఇస్తున్నాను అని డాంబికంగా తన్ను తాను నీతిమంతునిగా తీర్చబడినట్లుగా ఫీల్ అయ్యి ప్రభువు సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఈ సుంకరి వలె ఈయన చేశాడండి. ఆయన ప్రార్థన ఏదో ఆయన చేసుకోవచ్చుగా. ఈయనేం చేశాడంట? ఈ సుంకరి వలె ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఆ రోజు ఈయన రొమ్ము బాదుకుంటున్నాడు. దేవా, ఇవో పాపలేన నన్ను కరుణించుము. ఈ కరుణించుము అన్న వ్యక్తి మరో చోట ఎప్పుడైనా పాపిగా కనబడ్డాడా? దేవుని మీద ఆలోచన చేయండి. మీరు ప్రతి దానికి జవాబు చెప్పండి. ఇటువంటి విషయాలు ఎక్కడన్నా కనపడ్డాడా? ఏదో నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అన్నట్టున్న దేవునికి స్తోత్రాలు. ఆలోచించండి. ఇంకో మాట కూడా అని చెప్పేసి ముగిస్తాను. 6 ఎబ్రీయులకు రాసిన పత్రిక 5-6 వచనాలు చదువుదాం. అక్కడ దేవుని దివ్య
వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులు ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. ఎంత కఠినమైన మాట, ఎంత కఠినమైన మాట. మారు మనసు పొందినట్లు ఆ వ్యక్తిని నూతన పరుచుట అసాధ్యం. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి ఇక్కడ అసాధ్యమని నూతన పరుచుట అసాధ్యం. ఎందుకండి మరి ఇక పదే పదే ఇక దొరలటమేనా? బుద్ధి లేదా? పరిశుద్ధులం కదా, క్రైస్తవులం కదా, నీతిమంతులం కదా, యథార్థవంతులం కదా, క్రీస్తుని పోలి జీవించే వారిని కదా. మరి ఏంటి? ఎక్కడా? మహేశే గొప్ప దేవుడు, మహేశే మంచి దేవుడు, మహేశే పరిశుద్ధ దేవుడు. అవును, ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధ దేవుడు. కాదనట్లా. ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం. బుద్ధిపూర్వకమైన పాపం చేయడం అయా, బుద్ధిపూర్వకమైన పాపం నీ కొరకు పశువులు తొట్టిలో పరుండబెట్టబడడు. ఆయన నీ కొరకు నాకు 10 సిలువలో బలియాగమవడు. నీ కొరకు నా కొరకు 10 ఆఖరి పట్టు వరకు తన పవిత్రమైన రక్తాన్ని కాల్చివేశాడు. కారణం ఎవరూ మిగలకూడదు. తనలో ఉన్న ప్రతి ఆఖరి పరిశుద్ధమైన బొట్టును, రక్తపు బొట్టును కాల్చివేశాడు. కారణం ఆ రక్తపు బొట్టు ద్వారా కొంతమంది మారాలి. అది నా దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఆలోచన చేయండి. ఈరోజున ప్రభువు మాట్లాడుతున్నాడు. 10 సిలువుకు అప్పగిద్దామా? ప్రభుని యేసయ్యని 10 సిలువుకు అప్పగిద్దామా? యేసయ్యని ప్రియదేవుని బిడ్డలారా, సిలువు వేయచ్చు. దేవుని కుమారుని మరలా సిలువు వేయచ్చు. బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట వద్దు. అడుగుదామా ప్రభువుని, ప్రభువా దయచేసి నన్ను క్షమించు. ఈ వాక్యానండి ఆర్ఆర్కే మూర్తి గారు హెబ్రీయులకు రాసిన పత్రికను అంతటినీ వివరించేశాడు. ఆయన ఈ 26వ వచ్చిన దగ్గరికి వచ్చేవాడికి డుమ్మ కొట్టేశాడు. వివరించరా? అసలు అది వివరిస్తాడేమో అనుకున్నాను నేను, కానీ వివరించరా. ఈ 10వ అధ్యాయము 26వ వచనము చాలా అర్థవంతమైన వచనం. రక్షణ పొందిన బిడ్డ ఇంకా జన్మలో పాపం అంటూ చేయడు. నమ్మిన వారు దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరోసారి చెప్పండి. దేవుని ప్రతి ఆజ్ఞ పరిశుద్ధమైనదని నమ్మితే నిశ్చయముగా నీవు పరిశుద్ధుడైన యేసయ్యలా జీవిస్తావు. ఇక నేను ముగించేస్తా. దేవుని బిడ్డలారా, నా సమయం అయింది. రోజున ప్రభు మనందరితో మాట్లాడాడు అని నమ్మిన వారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్దాం. సజ్జంగా మనతో మాట్లాడాడు. ఎంతసేపండి? ఎంతసేపు? ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ పెంతుకొస్తున్నాడు. అక్కడ ఒక ఆయన ప్రశ్న అడిగాడు, నడిపించారు. అదే బాగు చేశారు. మీరు అబద్ధం ఆడని వారు ఎవరో అని అన్నారు.
చకీలు నేనే ఎత్తా. ఆ పక్కన అయినా అవి ఎవరు ఎత్తారు? మీ తమ్ముడు గారు ఎత్తారు. నవ్వుకున్నాడని అబద్ధం ఆడవలసిన పని ఏంటి నాకు? ఏ విషయంలో నేను అబద్ధం ఆడాలి? ప్రశ్నించుకున్నాం. అబద్ధికులు పరలోక రాజ్యంలో చేరరు. పదే పదే నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటే దేవుడు నిన్ను క్షమిస్తా కూర్చుంటాడా? క్షమాపణ వేరు, రక్షణ వేరు. రక్షణ అనగా పవిత్రమైన రక్తముతో కడగబడుతా. ప్రియదేవుని బిడ్డ, ఆలోచన చేయండి. పదే పదే నువ్వు అబద్ధాలు ఆడుతూ కూర్చుంటే ఒక సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నామని అర్థం. ఆయన వాక్యం సత్యం, ఆయనే సత్యం. ప్రియదేవుని బిడ్డగా ముగించుకున్నామా? రోజున ప్రభు మనందరితో నాకు ఇష్టమైన వాక్యం. దేవుడు వెళ్ళిన ప్రతి చోట ఈ వాక్యాన్ని విత్తాలి. శాంసన్ ప్రజలకు అర్థం కావటంలా, విశ్వాసులకు అర్థం కావటంలా, యవనస్తులైన వారికి అర్థం కావటంలా, పురుషులైన వారికి అర్థం కావటంలా వివరించాలి వాక్యాన్ని. నేను ఒక చోట బోధ చేస్తున్నాను. స్వాములు వారు అంటారు. స్వాములు వారు ఎవరు? దేవుడి. వాస్తవంగా గతంలో మేము స్వాములు అన్నవారు. ఆ తర్వాత ఫాదర్. ఎవరు ఫాదర్ అండి? ఎవరు ఫాదర్? తండ్రి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసు. దేవుడికి స్తోత్రం చెప్తారు. ఒక్కడే తండ్రి, ఆయన పరిశుద్ధుడైన యేసయ్య. ఆయన అన్నాడు, చాలా బాగా వివరించాడు. ఎంత అర్థం ఉంటుంది. ఆయన వింటున్నాడంట బయట ఉండి, ఆ ఇంట్లో ఉండి వింటున్నాడు. ఆయన వచ్చిన చేయి కలిపి అయ్యా మీరు చాలా బాగా వివరించారు. నిజమే కదా తెలియదు కూడా. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు. పాపమునకు బలిక ఉండదో. ఒకే ఒకసారి బలి అయిపోయాడని యేసయ్య. అది రక్తంలో మనకు కడగబడటమే. ఇదే మిళ్ళరా తీక్షణమైన అగ్ని అనగా అగ్ని ఆరదు పొందుతారు. పరలోకానికి బదులుగా మనము నరకంలోనికి వెళ్ళవలసిన వారికి ఉంటామేమో ప్రశ్నించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ మెండుగా దండిగా దయచేయనుగాక. ప్రార్థన చేస్తున్నాం. కడుగుస్తున్నాం.